భగవద్గీతలోని శ్లోకాలను సంస్కృతంలో ఏ ఛందస్సును ఉపయోగించి రాయడం జరిగింది? ఏ అనుష్టుప్, బి బృహతి, సి త్రిష్టుప్, డి గాయత్రి. భగవద్గీతలోని శ్లోకాలను సంస్కృతంలో అనుష్టుప్ ఛందస్సును ఉపయోగించి రాయడం జరిగింది. భగవద్గీత అనుష్టుప్ ఛందస్సులో రాసిన శ్లోకాల సమాహారం. భగవద్గీతలోని శ్లోకాలు ప్రధానంగా శ్లోక ఛందస్సులో రచించబడ్డాయి. ఇది అనుష్టుప్ ఛందస్సుగా కూడా పిలువబడుతుంది. అనుష్టుప్ ఛందస్సు అనేది సంస్కృతంలో అత్యంత సాధారణమైన ఛందస్సు. ప్రతి శ్లోకం 4 పాదాలతో ఉంటుంది. ప్రతి పాదంలో 8 అక్షరాలు ఉంటాయి. మొత్తం 32 అక్షరాలు ఒక శ్లోకంలో ఉంటాయి. ఈ ఛందస్సు శ్రావ్యత, స్పష్టత, సంక్షిప్తత కలిగి ఉండటంతో గాథలు, ఉపదేశాలు మరియు తత్వశాస్త్రానికి అనుకూలంగా ఉంటుంది.